హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివాజీ గారు కాకినాడ పిల్ల అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రీసెంట్గా అయితే ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఆ ఇంటర్వ్యూలో స్పై బాండింగ్ గురించి తనైతే వెల్లడించారో. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్, శివాజీ అండ్ ప్రిన్స్ ఎవరితో ముగ్గురితో కలిసి ఒక సినిమా అయితే తీయబోతున్నాము. నేను చాలా అంటే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత నుండి, అంటే ఫినాలే షూటింగ్ అయిపోయినప్పటి నుండి కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. మాకున్నంత ఫ్యాన్ బేస్ నిజంగా ఎవరికి లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది స్పై గ్రూప్ అందరినీ చూస్తూ ఉంటే. ఖచ్చితంగా ముగ్గురితో అయితే ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తున్నాము అతి త్వరలో. సో రైతు బిడ్డ అయితే కొంతవరకు లీడ్ క్యారెక్టర్ చేసే అవకాశం ఉంది అయితే తనైతే వెల్లడించారనమాట. నిజంగా ఆ అబ్బాయి చాలామంది పర్సన్స్కి, యంగ్ పీపుల్కి ఇన్స్పిరేషను. ఆ అబ్బాయి ఎక్కడి నుండి వచ్చాడు, పల్లెటూరు పనులు చేసుకుంటూ ఇంతవరకు వచ్చి బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యాడు అంటే అది మామూలు విషయం కాదు. సో తప్పకుండా అయితే నేను ముగ్గురితో కలిసి ఒక సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాము. సరిగ్గా ఒక డైరెక్టర్తో మాట్లాడి కథ కూడా వినిపిస్తూ ఉన్నాము అని అయితే కాకినాడ పిల్ల అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే వెల్లడించారు. శివాజీ గారి మాటలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ ఎవర్ అండ్ శివాజీ అతి త్వరలో సెట్స్ పైకి రాబోతున్నారు. ఒక మంచి కాన్సెప్ట్తో, మంచి సినిమాతో రాబోతున్నారు అని అయితే మనకైతే అర్థమవుతుంది. చాలామంది భావిస్తున్నారు పల్లవి ప్రశాంత్ అండ్ ప్రిన్స్ ఎవర్, అలానే శివాజీ గారితో ఖచ్చితంగా సినిమా రావాలి అంటారు. మీరు ఎక్కడైనా చూడండి, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాళ్ళ కామెంట్స్ కింద చూసి చదువుతారంటే, వాళ్ళ ఫోటో కింద కామెంట్స్ చదివారంటే, అన్న హీరో ఎప్పుడు ఎంట్రీ ఎప్పుడు, మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని శివాజీకి. పల్లవి ప్రశాంత్ కన్నా ఒక సినిమా చేయండి పల్లవి ప్రశాంత్ అని బాగా అయితే ప్రజలు చేస్తున్నారు. దానికి సంబంధించి శివాజీ గారు అయితే ఒక స్టెప్ ముందుకేసి ఒక సినిమా తీసే అవకాశంలో ఆలోచనలో ఉన్నారు అని అయితే ఇన్ఫర్మేషన్. సో సినిమా తీస్తే ఏ రేట్లు షూట్ అవుతుంది అని మీరు భావిస్తున్నారో ఆ టైటిల్ నేమ్స్ కామెంట్ మీద తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.